ఊర చెరువులో తీసిన మట్టితో వెలిచాల గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం 53 లక్షలు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం రోజున గ్రామసభను గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వీర్ల నర్సింగారావు నిర్వహించారు. ఈ గ్రామసభలో చెత్త సేకరణ, రక్షిత మంచినీటి నిర్వహణ, వీధి దీపాల మెయింటెనెన్స్, సీసీ రోడ్లు, వ్యవసాయం వంటి పలు సమస్యలను గ్రామస్తులు గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ ప్రజలు చెప్పిన సమస్యలు విన్న గ్రామ సర్పంచ్ త్వరితగతిన గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సర్పంచ్ వీర్ల నరసింగారావు మీడియాతో మాట్లాడుతూ, గ్రామ పంచాయతీకి నిధులు లేవని తాము నిరుత్సాహపడకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక వినూత్న ఆలోచన చేసి గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో గ్రామ పరిధిలోని పెద్ద చెరువులోని మట్టిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించి తద్వారా వచ్చిన 53 లక్షల రూపాయల ఆదాయం గ్రామ పంచాయతీకి రాగా, చెరువులో ఉన్న పాలసముద్రం ముళ్ల చెట్లను తొలగించడమే కాకుండా కట్టకు ఉన్న ముళ్ల చెట్లను, పిచ్చి మొక్కలను తీసివేసి 2 చెరువులు, 5 కుంటలను శుభ్రపరచామని, కేవలం చెరువులు కుంటలే కాకుండా వరద వచ్చే ఒర్రెకు సైతం మరమ్మతులు చేశామని అన్నారు. భవిష్యత్తులో మత్తడికి సంబంధించిన రిపేర్ పనులు చేస్తామని తెలిపారు. 2 చెరువులకు సంబంధించిన కట్ట దాదాపు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, వ్యాయామం కోసం నడిచేవారికి నడకదారికి అణువుగా ఉంటుందని, ఆ దారిలో అక్కడక్కడ బెంచ్లను వేసి ఆహ్లాదకరంగా ఉండే విధంగా కట్టను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన 28 లక్షల రూపాయలను గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇంతటి ఆదర్శ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పెద్ద చెరువు మట్టి, పూడిక మట్టి తీసి దాని వాణిజ్య అవసరాలకు ఉపయోగించి గ్రామానికి ఆదాయం వనరులు సృష్టించుకోవాలని, తర్వాత చెరువు డబ్బులు చెరువుకే ఒక నినాదంతో ఆ చెరువు ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెరువు మరమ్మతులు చేసుకోవడానికి, చెరువును అభివృద్ధి చేసుకోవడానికి, ఇంకా ఏమైనా డబ్బులు మిగులు ఉంటే గ్రామ పంచాయతీ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆ రోజు మా పాలకవర్గం మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 2 మాసాల తర్వాత అట్టి పనులు ముగించి ఈరోజు ఆ గ్రామ పంచాయతీ మనం చేపట్టినటువంటి మట్టికి సంబంధించిన లెక్కల వివరాలన్నీ కూడా ఇలా గ్రామ సభలో గ్రామ ప్రజల ముందు ఉంచడం జరిగింది. మేము మరి నిజంగా 1374 మట్టి లారీల ద్వారా మేము ఇటుక బట్టీలకు ఇచ్చి 52,75,000 సుమారు 53 లక్షల ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి సంపాదించుకోవడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా నిబంధనలకు విరుద్ధంగా వెళ్లకుండా కరెక్ట్ రూల్స్ ప్రకారం మట్టి తీస్తూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 4 ఫీట్లు 3.5 మీటర్ లోతు కంటే ఎక్కువ వెళ్లకుండా మనం ప్రజలకు ఇబ్బంది జరగకుండా రోడ్లు గ్రామకు అవతల వైపు నుంచే మట్టి తీసుకువెళ్ళి ఈరోజు ఖర్చులు బోను 28,20,100 రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరిగింది. అందునుండి మేము 2 చెరువులు కూడా ఈరోజు చెరువుకున్నటువంటి సర్కార్ తుమ్మలు, పిచ్చి చెట్లు, చెరువులో ఉన్నటువంటి పాల సముద్రం కానీ సర్కార్ తుమ్మలు కానీ 2 చెరువులన్నీ పూర్తిగా క్లీన్ చేసుకున్నాం. తర్వాత చెరువు మత్తడి నుంచి 4 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ వరదకు సంబంధించిన ఉర్రెను కూడా ఈరోజు క్లీన్ చేసుకోవడం జరిగింది. చెట్లన్నీ తీసి మరమ్మతు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో చెరువు మత్తడికి సంబంధించి పెద్ద చెరువు మత్తడికి రిపేర్ చేయబోతున్నాం. అలాగే చిన్న చెరువు కింద కూడా మత్తడి కింద మనం బ్రిడ్జికి ముందున్నటువంటి ప్రాంతాన్ని సీసీ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ఈ చెరువులో ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ మహిళలకు ఇబ్బంది లేకుండా బతుకమ్మ పండుగ సందర్భంగా వాళ్ళు బతుకమ్మలు వేసుకోవడం, నిమజ్జనం చేసుకోవడానికి బతుకమ్మ ఘాటు నిర్మించాలనుకుంటున్నాం. అక్కడ శివాలయం ముందు కూడా శివాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా సుందరీకరణ చేసి ఈ 2 చెరువులు కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాగా, తర్వాత వాకింగ్ ట్రాక్ కూడా 2 చెరువులు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3 కిలోమీటర్లు నడిచే విధంగా నడకదారులకు ఉపయోగపడే విధంగా చేయబోతున్నాం. అక్కడక్కడ మీకు బెంచీలు వేసి తర్వాత మీకు ఊరు వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని ఇచ్చే ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేయబోతున్నాం ఈ నిధుల నుంచే. తర్వాత మాకు మిగిలిన ఇంకా ఏదైనా డబ్బులుంటే గ్రామంలో అవసరాలకు గ్రామ ప్రజలతో చర్చించి, గ్రామ పాలకవర్గ సభ్యులతో చర్చించి పూర్తి పారదర్శకంగా
ఈ పనిని చేపట్టి ఎక్కడా లేని విధంగా మీకు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఒక చెరువు మట్టి దీన్ని ఆదాయంగా వనరులుగా మార్చుకోవడం అనేది మా ద్వారానే ప్రారంభమైంది. మేము అందరు మా సోదర సర్పంచులు కూడా సూచిస్తున్నాం, మనకి ఇవాళ ఆదాయం లేదు అనే బెంగ అవసరం లేదు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒక చెరువు మట్టి ద్వారా 2 చెరువులు 5 కుంటలు బాగు చేసుకున్నాం ఇవాళ. వాటితో పాటుగా గ్రామంలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. ఎటువంటి ఆదాయ వనరులకు లోటు లేకుండా మా గ్రామాన్ని ముందుంచడంలో ముఖ్యంగా ప్రజల పాత్ర. ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చారు. ఇంత పెద్ద గ్రామాలు మామూలుగా చిన్న గ్రామాలు అయితే ఏకతాటి మీదకి వస్తాయి. 4300 ఓట్లతోటి మండలంలోనే పెద్ద విస్తీర్ణం కలిగిన మొట్టమొదటి అంత విస్తీర్ణం ఉన్న గ్రామం ఇంకోటి లేదు. కరీంనగర్ పట్టణానికి ఆనుకొని కార్పొరేషన్కి ఆనుకునేటువంటి ఈ గ్రామం 4 పల్లెలతో ఇంద్రమ్మ కాలనీ, గుడ్డెలపల్లి, వెలిచాల, కిష్టపల్లి 4 ప్రాంతాల ప్రజలను ఐకమత్యంగా మేమంతా ఒకటే ఊరు, ఒకటే ప్రజలను మేమందరం ఒకటే అనే ఐకమత్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇంత విజయవంతంగా మేము పూర్తి చేసుకోవడం. అది నేను ఎప్పటికి కూడా మా ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు నాయకులందరూ కూడా నిజంగా ఎవరు అభ్యంతరం పెట్టినా కొద్దిగా ఇబ్బంది అయ్యేదేమో, కానీ మేము చేస్తున్నటువంటి ఈ యజ్ఞం అటువంటి మంచి పనికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించారు.